నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనిషి శరీర ఆకృతిలో ఎముకలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎముక లేని గూడు అన్నది ఉండదు. కానీ ఈ ఎముకకు క్యాన్సర్ వస్తే ఎలా చేయాలి, ఏం చేయాలి? ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా ఈ బోన్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. దానికి కారణాలు ఏంటి? జెనెటిక్ పరంగా మాత్రమే వస్తుందా, వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వి కోటేశ్వర్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే మహేశ్వరి గారు. సార్, బోన్ క్యాన్సర్ అనగానే భయపడిపోతూ ఉంటారు. ఎందుకనంటే మన శరీర ఆకృతికి ఇలా ఉంది అంటే ఒక మానవ రూపం, దాని వెనకాల బోన్ అన్నది కంపల్సరీ ఇంపార్టెంట్ రోల్. కానీ దానికి బోన్ క్యాన్సర్ వస్తుంది అనేసి అన్నప్పుడు చాలామంది ఏంటంటే మరి బోన్ తీసేస్తారా, బోన్ తీసేస్తే ఎలా, మేము నడవడం కూడా మాకు కష్టమైపోతుంది అనేసి భయపడిపోతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ బోన్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం సార్. ముందుగా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి నమస్కారం. మహేశ్వరి గారు, యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ బోన్ క్యాన్సర్ విషయంకి వస్తే చాలా మటుకు ప్రజల్లో అవగాహన లేకపోవటం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. పిల్లల్లో బోన్ క్యాన్సర్ అనేది ఇంకా ఎక్కువ అనేది. ఒకప్పుడు అసలు క్యాన్సర్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఇండియాలో ఒకటో రెండు, టాటా ఇన్స్టిట్యూట్ అని, లేకపోతే చాలా తక్కువ గాంధీ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఒకటి రెండు, చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. ఈరోజు ఒక హైదరాబాద్లో మోర్ దాన్ 10-15 క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్, ఇంకా మేబీ ఎక్కువే ఉన్నట్టున్నాయి. సో ఎందుకు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ పెరుగుతున్నాయి అని అంటే, క్యాన్సర్ పెరుగుతుందని అర్థమా, లేకపోతే క్యాన్సర్ పైన ప్రజల్లో అవగాహన వస్తుందని పెరుగుతున్నాయా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో నేను దాని రియాలిటీ చెప్తాను. క్యాన్సర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఓకే, సో క్యాన్సర్కి సంబంధించిన బాధితులు అనేవాళ్ళు ఆల్మోస్ట్ మన ఇండియాలో ఫస్ట్ కేసెస్ ఈ మోడర్న్ మెడికేషన్ స్టార్ట్ అయిన తర్వాత 1900s ఏంటి, ఇంకా 1800s నుంచి కూడా డేటా తీసుకుంటే క్యాన్సర్ అనేది ఒక వ్యాధిగా దాన్ని గుర్తించి దానికి సంబంధించిన ఏయో కొన్ని రీసెర్చ్లు, ట్రీట్మెంట్స్ నడుస్తూ ఉండేవి. కానీ ఒకప్పుడు కూడా కాదు, ఒక 20 ఏళ్ల క్రితం కూడా క్యాన్సర్ అంటే వచ్చేస్తే ఓకే అంతే, ఇంకా మనిషి క్యాన్సర్ వచ్చిందంటే సినిమాల్లో కూడా ఒక పోర్ట్రే చేసేస్తారు. క్యాన్సర్ రాగానే పెంచేసుకుని సాడ్ మ్యూజిక్. సో క్యాన్సర్ అనేది ఒక విధంగా ఏంటంటే అంత డేంజరస్, డెడ్లీ అనేది కాదు. సో క్యాన్సర్లో కూడా తెలుసుకోవాల్సినవి 2-3 రకాలు ఉన్నాయి. అంటే ఆ క్యాన్సర్ దేనికి సంబంధించింది, బోన్కి సంబంధించిందా, లేకపోతే కండలకి సంబంధించిందా, లేకపోతే రక్త నరాలకి సంబంధించిన, నరాలకు కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. నరాలకి సన్నగా ఉంటాయి, వాటికి కూడా ఎస్ బ్రెయిన్కి సంబంధించిందా, లేకపోతే బ్లడ్కి సంబంధించిందా. సో ఇన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి. అన్ని క్యాన్సర్స్ కూడా మహమ్మారులు కావు. చాలా మటుకు క్యాన్సర్ని జయించి చాలా మంది హెల్దీ లైఫ్ స్టైల్, అంటే నార్మల్ లైఫ్ స్టైల్ ఎన్నో సంవత్సరాల నుంచి లీడ్ చేయగలుగుతున్నారు. ప్రీ 1960, పోస్ట్ 1960, 1960 కన్నా ముందు ఉన్న క్యాన్సర్కి తర్వాతకి చాలా మార్పులు వచ్చినాయి. అంతకుముందు క్యాన్సర్కి సంబంధించిన అవగాహన లేకపోవటం, ముందు దాని గురించి సరిపడా రీసెర్చ్ లేకపోవటం. ఒకప్పుడు మనకి దాని గురించి తెలుసుకునే లోపలే అది మనిషి మొత్తం శరీరంలో పాకిపోవటము, తర్వాత దాని నుంచి చనిపోవటము, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్లో డయాగ్నోస్టిక్స్ లేవు కదా, లేట్ అయిపోయేది. ఈ ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు ఇప్పుడు వచ్చినాయి. చాలా మటుకు బ్లడ్ మార్కర్స్, ఐహెచ్సి అంటాం, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ క్యాంప్, ఇవన్నీ కూడా రీసెంట్ డెవలప్మెంట్స్. లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి ఈ టెస్ట్లు అనేవి రావటం, జీన్ థెరపీ ఆర్ జీన్ టెస్టింగ్, ఇవన్నీ కూడా ఇండియాకి అట్లీస్ట్ మేబీ అదే చెప్పినట్టు ఒక 30 సంవత్సరాల నుంచి బాగా ఇంకా ఎక్కువగా రావటం. ప్రెసెంట్ ఉన్న కండిషన్లో ఇప్పుడు చాలా రకాల డయాగ్నోస్టిక్ టూల్స్ ఉండటం ఒక ప్రాబ్లము, దాన్ని గ్రహించడం కూడా ఇంకో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు అవగాహన లేదు. ఇప్పుడు మా ఆర్థోపెడిక్స్లోనే ఎముకలకు సంబంధించిన దాంట్లోనే ఈ క్యాన్సర్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఎందుకంటే ప్రతిదీ కూడా సూపర్ స్పెషాలిటీ అయిపోవటం, బ్రాంచింగ్ అవటం జరుగుతుంది. నేను కామన్గా చూసేది, ఒక ట్యూమర్ ఉన్న ఎక్స్రే ఇనీషియల్ స్టేజ్లో 100 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ చూస్తే 4-5 గ్రహించగలరు. మిగతా 95 మంది కూడా నార్మల్ అనేది రాసేస్తారు. నిన్ననే ఒక పేషెంట్ చూసాను, ఇదే హిస్టరీ. 6 నెలల క్రితం ట్యూమర్ ఉండింది ఎక్స్రేలో, ఒక డాక్టర్ చూసి ఏం లేదు ప్రాబ్లము అని రాసేసారు. వాళ్ళు ఏం లేదు కదా అని
6 నెలల తర్వాత అది ప్రాబ్లం ఇంకా అలానే ఉంటే ఇది ఫర్దర్ స్కాన్ చేయటం వల్ల పూర్తిగా బ్లో అయిపోయే క్యాన్సర్ అది కంప్లీట్గా శరీరంలో పాకడం జరిగింది. సో అట్లా తెలియకపోవటం చాలా మటుకు ఇనీషియల్గా క్యాన్సర్స్ గ్రహించడం చాలా కష్టం. ఏంటి తెలియకపోతే ఒకటి, సో మూడు రకాల మిస్టేక్స్ అవ్వచ్చు. ఒకటి డాక్టర్ నుంచి మిస్టేక్ అవ్వచ్చు, డాక్టర్ దాన్ని పసిగట్టలేకపోవటం. రెండోది పేషెంట్సే దాన్ని నెగ్లెక్ట్ చేయటం. మూడోది వాళ్ళకి సరౌండింగ్స్లో సరిపడా డయాగ్నోస్టిక్స్ టూల్స్ అవైలబుల్ లేకపోవడం. మనం ఏదో ఒక చిన్న విలేజ్లోనో లేకపోతే ఇంకా మనకి పర్లేదు, ఈ సదరన్ స్టేట్స్లో హెల్త్ కేర్ చాలా బాగుంటుంది. నార్థర్న్ సైడ్ వెళ్తే హెల్త్ కేర్ అనేది చాలా అంటే తక్కువ. యూపీ, బీహార్ ఇటు సైడ్ అన్నీ కూడా కొన్ని విలేజెస్లో, వెస్ట్ బెంగాల్ సైడ్ కొన్ని విలేజెస్లో వాళ్ళు అసలు ఆ ప్రాబ్లం గురించి తెలుసుకోరు. ముందు తెలుసుకున్న ఎవరైనా చెప్పి డాక్టర్ ఏదైనా మందులు ఇచ్చి లేకపోతే ఇంకేదైనా టెస్ట్ చేయించండి అంటే ఇది దొరకవు. ఇప్పుడు పెట్ సిటీనే హైదరాబాద్లో ఒక మేబీ 10 ఉండొచ్చు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్, ఇంకొక ఎక్విప్మెంట్ 20-30 కోట్లు ఉంటుంది. అలాగే ఆ డెడికేటెడ్ సెంటర్స్లో వాటి గురించి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి కాన్స్టెంట్గా, సో అది గ్రహించడం ఈజీ అవుతుంది. సో ఈ 3 కూడా కారణాలు. సో కాబట్టి ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ సంబంధించిన క్యాన్సరే వచ్చింది అనుకుందాం, ఎక్కడో విలేజ్లో ఉంటారు వాళ్ళు, సగం ట్రీట్మెంట్ ఏంటి మందుల షాపుల్లోనే మందులు వేసుకుని ఆ నొప్పి ఈ నొప్పి అని తీసుకుంటారు. 1 నెల 2 నెలలు అయిపోతాయి, అది తగ్గదు. ఆ తర్వాత ఏదో హాస్పిటల్కి వెళ్తారు లోకల్, అక్కడ వాళ్ళు కూడా ఏదో చిన్న లోకల్ ట్రీట్మెంట్కి ఏదో స్టార్ట్ చేస్తారు. అవి కొన్ని రోజులు నడుస్తాయి, ఈ పూటేమో 3-4 నెలలుగా అయిపోతాయి. ఒక క్యాన్సర్ వచ్చిన ఇన్సిడెంట్స్ దగ్గర నుంచి 4 నెలల వ్యవధి పోయింది అని అంటే ఆటోమేటిక్గా దాని స్టేజింగ్ అనేది 1లో ఉండేది 3కి 4కి వెళ్ళిపోతుంది. 4 అనేది మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్. అంటే రకరకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, ప్రజలకు అర్థమయ్యేట్టు నార్మల్ ఒక చిన్న గ్రేడింగ్, ఒక ఎగ్జాంపుల్ లా చెప్తాను. 1, 2, 3, 4 గ్రేడ్స్ అని అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఈ 4వ గ్రేడ్లోకి వచ్చింది అని అంటే ఈ రోగం అనేది శరీరంలో మొత్తం పాకేసిన స్టేజ్, మెటాస్టాటిక్ స్టేజ్ అంటారు. సో కాబట్టి ఈ రోగాన్ని ముందు తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఒపీనియన్ కాకపోతే 2, ఏ క్యాన్సర్ కూడా ముందు చాలా చిన్న చిన్న సిమ్టమ్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఈ సిమ్టమ్స్ అనేవి జనరల్గా తగ్గవు, ఎటువంటి మందులు వేసుకున్నా తగ్గవు. బాడీ వీక్ అయిపోతుంది, బాడీ కొంచెం సి మనతో మాట్లాడగలిగేది బెస్ట్ ఫ్రెండ్ అయినా మన బాడీనే. ప్రతి ప్రాబ్లమ్ని అది మనకే చెప్తుంది. ఫస్ట్ జ్వరం వస్తే ఒళ్ళు వేడెక్కటము, కాఫ్ వస్తే కాఫ్ రావటం, హెడేక్ వస్తే హెడ్, ఇవన్నీ కూడా బాడీ ఈజ్ టాకింగ్ టు యూ. మీకు చెప్తుంది ఇది నాకు ఈ ప్రాబ్లం ఉంది, అంతే కదా. కాన్స్టెంట్గా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇది ముందు తెలుసుకున్న వెంటనే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది తగ్గని పక్షంలో వారం కన్నా 2 వారాలు కన్నా మ్యాక్సిమం 1 వారం 2 వారాల్లో అది ఆ ప్రాబ్లం తగ్గట్లేదు అని అంటే వెంటనే దానికి సంబంధించిన ఎక్స్పర్టైజ్కి వెళ్ళటము, అవసరం ఉంటే దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి, మరీ అంత ఖరీదేం కాదు. స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటే ముందు బయటపడుతుంది. సో రీజన్ అది క్యాన్సర్ గురించి బేసిక్గా అవగాహన లేకపోవటం వల్ల క్యాన్సర్ అనేది ఎందుకు పెరిగిపోతుందంటే అది. సో రకరకాల రీజన్స్, జెనెటిక్ ఒక కారణం, జీన్స్ నుంచి వచ్చే ఒక కారణం ఉంటుంది. 2 మారిన లైఫ్ స్టైల్ని బట్టి, 3 ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ని బట్టి. సో 3 ఏజ్ గ్రూప్స్ తీసుకుందాం, పిల్లలు, మిడిల్ ఏజ్ పీపుల్, ఎల్డర్లీ పీపుల్. ఓకే, సో ఈ క్యాన్సర్ అనేది 3 భాగాలుగా డివైడ్ చేస్తే, 3 ఏజ్ గ్రూప్స్లో డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి వచ్చే క్యాన్సర్ ఒక్కొక్క రీజన్ వల్ల వస్తుంది. ఓకే, అది నేను ఫర్దర్ మీకు చెప్తాను. ఓకే, అయితే పిల్లల్లో ఎక్కువగా బోన్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది, అది జెనెటిక్ పరంగానే ఎక్కువ వస్తుంది అనేసి అంటూ ఉంటారు, అది నిజమేనా? సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్ జనరల్గా జెనెటిక్ పరంగానే వస్తుంది. రీజన్ ఏంటంటే పిల్లలకి లైఫ్ స్టైల్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు స్మోక్ చేయరు, డ్రింక్ చేయరు, లేకపోతే నాన్ వెజ్ కానీ వాట్ ఎవర్ రకరకాల ఎక్స్పోజర్ ఉండదు. కాబట్టి పెద్దవాళ్ళకు ఉన్నంత బ్యాడ్ లైఫ్ స్టైల్ పిల్లలకు ఉండదు జనరల్గా. ఎందుకంటే మన ఇళ్లలో పిల్లలు అనగానే వాళ్ళ అర్థంలా చూసుకుంటాం, వాళ్ళకి అన్ని టైంకి మంచి ఆహారం పెట్టడం, ఇవన్నీ చేయటం కూడా చేస్తూ ఉంటాం. సో జనరల్గా పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ జన్యుపరంగా జెనెటిక్గా వచ్చిన క్యాన్సర్సే ఎక్కువ ఉంటాయి. ఈ జెనెటిక్ క్యాన్సర్స్ అనేవి అన్ఫార్చునేట్లీ మెజారిటీ పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలా 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 అగ్రెసివ్. అందరూ ఒకటి చాలా ఇంపార్టెంట్,
నేను చాలా మీటింగ్ చాలా డిస్కషన్స్ కూడా చెప్పాను, పిల్లల్లో వచ్చే ఎటువంటి చిన్న ప్రాబ్లం అయినా ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత కూడా తగ్గట్లేదంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే అసలు ఆ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకునే, ఒకళ్ళు కాకపోతే ఇద్దరు కాకపోతే ముగ్గురు, 4-5 డిపార్ట్మెంట్స్, ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ కనుగొనలేకపోతే క్యాన్సర్ డాక్టర్ కనుగొనలేకపోతే ఇంకొక డాక్టర్, పీడియాట్రిక్ డాక్టర్, ఎండోక్రైనాలజిస్ట్, ఇలా ఒక 4-5 డాక్టర్ల దగ్గర వెళ్ళి చూడటంలో తప్పులేదు. పిల్లల్లో వచ్చే క్యాన్సర్ అవేంటి అంటే చాలా అగ్రెసివ్ ఉంటాయి, ఎందుకంటే ప్రాణాంతకమైన ట్యూమర్స్ అన్ని పిల్లల్లోనే వస్తాయి. మరి అదేంటో సృష్టి పెద్దవాళ్ళకి వస్తే కొద్దిగా టైం లైన్ ఉంటుంది, పిల్లల్లో అన్ఫార్చునేట్లీ పిల్లల్లో వచ్చే బోన్ క్యాన్సర్స్ ఏమైతే ఉంటాయో చాలా మటుకు ప్రాణాంతకం ఉంటుంది. వాటిల్లో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్టియోసార్కోమా అని ఒక బోన్ క్యాన్సర్ ఉంది. అది వచ్చిన 4 ఏళ్లలో పిల్లలు మన చేతిలో ఉండరు, అంత డేంజరస్ ఉంటుంది. ఏంటి సార్ దాని సింటమ్స్ ఏంటి? సింటమ్స్ అదే బోన్ ఒకటి. పిల్లలు జనరల్గా నాకు వచ్చిన ఓపీడీస్లో పిల్లలు జనరల్గా పేరెంట్స్ చెప్తారు, సార్ ఆడుకున్నప్పుడు కొంచెం నొప్పి వచ్చిందని అన్నాడు, అయితే మేము వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఎక్స్రే తీస్తాం, ఎక్స్రే బాగానే ఉందన్నారు, మంది ఇచ్చారు, 15 రోజులు అయిపోయింది, అసలు ఇంకా ఏం తగ్గలేదు, మరి ఇంకా నొప్పి అంటున్నాడు అని వస్తారు 90% పీపుల్. లేదంటే ఆడుతున్నాడు డాక్టర్ గారు, పడిపోయాడు, ఏదో చిన్న దెబ్బే కదా అని మంది వేసాం, వాళ్ళు నెల అయిపోయింది, మాకు ఇంకా ఏం తగ్గలేదు అని వస్తారు. టిపికల్గా పెయిన్ అనేది ఎక్కడో చోట అది స్టార్ట్ అవుతుంది. ఏ జాయింట్లో ఉన్నా స్టార్ట్ అవ్వచ్చు, కాళ్ళలో జాయింట్స్, మోకాళ్ళలో స్టార్ట్ అవ్వచ్చు, హిప్ జోన్లో స్టార్ట్ అవ్వచ్చు, భుజాలలో స్టార్ట్ అవ్వచ్చు, చేతుల్లో స్టార్ట్ అవ్వచ్చు. ఇవి ముందు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ నొప్పి, పెయిన్. ఈ పెయిన్ అనేది పెయిన్ కిల్లర్స్ వేస్తే కొంత మటుకు తగ్గుతుంది, కానీ మళ్ళీ వెంటనే వస్తుంది. జనరల్గా ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ లేకపోతే చిన్న ఇష్యూస్ అయినప్పుడు ఏదైతే పెయిన్ వస్తుందో 1 వారంలో 2 వారాల్లో మ్యాక్సిమం రికవర్ అయిపోతుంది పిల్లల్లో ఎస్పెషల్లీ. బట్ వేరాస్ ఈ క్యాన్సర్స్ కానీ ట్యూమర్స్ అంటాం కానీ వీటిని కనుక వస్తే ఇవి 2 వారాల్లో మనం మెడిసిన్ వాడినా తగ్గవు, ఆ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, లేదంటే పెరుగుతూ ఉంటాయి. అది ఫస్ట్ సైన్. ట్రిగ్గర్ 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి, 15 కాదు 20 సంవత్సరాల లోపల, 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఎస్పెషల్లీ గ్రోయింగ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఎటువంటి పెయిన్, ఏ ఇన్సిడెంట్ లేకుండా పెయిన్స్ వస్తే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అయితే సార్ నాకు ఒక్క డౌట్, ఇప్పుడు బోన్ క్యాన్సర్ అంటే ఒక దగ్గర వస్తే బోన్ మన బాడీ మొత్తం క్యాన్సర్ ఉంటుందా, లేకపోతే బోన్ లేదని పర్టికులర్గా ఒక్క పార్ట్లో మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందా? సో క్యాన్సర్ అనేది ఒక విధంగా బాడీలో స్ప్రెడ్ అయ్యేదాన్నే క్యాన్సర్ అంటారు. క్యాన్సర్లా స్ప్రెడ్ అవుతుందంటే క్యాన్సర్ అనేది ఒక చోట నుంచి ఇంకొక దానికి వెళ్ళటమే దాని గుణం. బోన్ ట్యూమర్స్లో కూడా అవి ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడ ఉన్నంత మటుకు ప్రాబ్లం లేదు, అవి అక్కడే ఉండిపోతాయి. ఎప్పుడైతే మనం దాని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోపోతామో అవి పెరిగి పెద్దవి అయిపోయి ఆ వూండ్ అనేది ఎక్స్పోజ్ అయిపోయి పక్కన టిష్యూలోకి వస్తుంది. బోన్ అనేది ఒక క్లోజ్డ్ స్పేస్, ఈ క్లోజ్డ్ స్పేస్లో నుంచి బోను పక్కకి రావడానికి ఈ బోన్ అనేది బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అయినప్పుడు అది పక్కన టిష్యూలోకి వచ్చి అంటుకొని అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతుంది. ఒక్కసారి అది బయటకు వచ్చేసిందంటే దాన్ని ఆపటానికి ఎవరి దగ్గర ఇది లేదు. కానీ చాలా డేంజర్ కదండి, చాలా ఫాస్ట్గా. మీరు నమ్మరు, కొంతమంది పిల్లలు అయితే వారం క్రితం వచ్చి ప్రాబ్లం వారం క్రితం స్టార్ట్ అయి ఉంటుంది, వాళ్ళు వారంలోనే వచ్చేస్తారు హాస్పిటల్కి, పెయిన్ ఉంది కదా అని. చూసిన వెంటనే మాకు డౌట్ వస్తుంది, డౌట్ వచ్చిన వెంటనే స్కాన్ తీపిస్తాం, తీయించి ఇది దాంట్లో తెలిసిపోతుంది. చెప్తాం, అమ్మా మీరు ఇది ట్రీట్మెంట్ అంటే ముందు వాళ్ళు నమ్మరు. ఈ లోపల ఏం చేస్తారు, ఎక్కడికో నాటు వైద్యాలని, లేకపోతే ఆ వైద్యం అని, ఈ వైద్యం అని, ఇంకో వైద్యం అని ఇంకొక 1 వీక్ వేస్ట్ చేస్తారు. 1 వీక్ వేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బై ఛాన్స్ ఒక 10 మందిలో 2 వస్తారు అనుకోండి వెనక్కి, ఈ ముందు వారం చూసిన దానికి వారం తర్వాత చూసిన దానికి కంప్లీట్లీ డిఫరెంట్ చేంజ్ అయిపోతుంది. గ్రేడింగ్ 1లో ఉన్నది 2B 2Cలోకి వెళ్ళిపోతుంది 1 వీక్లోనే, 1 వీక్ టు 2 వీక్స్లోనే. ఆ స్టేజ్లో ఇంకెప్పటికీ వెనక్కి రాలేదు. ఇంకా అప్పుడు ఓన్లీ జస్ట్ ప్రే టు గాడ్ అండ్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఓకే, కాకపోతే ఒకటి, ఈ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్లో చాలా అడ్వాన్సెస్ వచ్చేసినాయి, చాలా హై క్వాలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే.